పొరుగుదేశం బంగ్లాదేశ్ లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారత వ్యతిరేక స్టాండ్ తీసుకున్న ఇక్కడి తాత్కాలిక ప్రభుత్వం మరిన్ని కుట్రలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే గత 17 ఏళ్లుగా లండన్ లో ఆశ్రయం పొందుతున్న తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ కి వచ్చారని అంటున్నారు. మాజీ ప్రధాని ఖలీదార్ రెహమాన్ కుమారుడే ఈ తారిక్ రెహమాన్ కాగా తాజాగా మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్ ని ఇక్కడ ప్రభుత్వం ఎన్నికలతో పోటీ చేయకుండా నిషేధించింది. ఇప్పటికే షేక్ హసీనా పైన అవినీతి కేసులు పెట్టి వాటిలో మరణశిక్ష కూడా విధించేలా చేసింది. ఇక్కడ ప్రభుత్వం ఆమెకు ఎన్ని దారులు మూసుకుపోయేలా చేస్తోంది. సాధారణ ఎన్నికలు కనుక జరిగితే అవామీ లీగ్ ఘన విజయం సాధిస్తుందని, అదే జరిగితే షేక్ హసీనాపై కేసులన్నీ వీగిపోతాయని అంటారు. ఇదే విషయాన్ని షేక్ హసీనా కూడా రీసెంట్ గా చెప్పారు. కానీ ఆమెకి ఆ అవకాశం ఇవ్వకుండా ఉండటానికే అవామీ లీగ్ పైన ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించిందని అర్థమవుతోంది. అలా ఆమెకు అన్ని దారులు మూసేసి భారత్ పైన ఒత్తిడి పెంచేందుకే యూనస్ ఖాన్ ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వం కుట్ర చేస్తుందని చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకే తారిక్ రెహమాన్ ని లండన్ నుంచి బంగ్లాకి రప్పించినట్లు అనుమానాలు వస్తున్నాయి.